అమిత వేడి లేదా ఎక్సెస్ హీట్ తగ్గేందుకు మనం మరొక ఔషధాన్ని కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు 3. మొట్టమొదటిది జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం. ఈ జీలకర్రని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఈ యొక్క జీలకర్ర చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. జీలకర్రని వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా తవక్షీరి చూర్ణం. బాగా నిదానంగా గమనించండి, నోట్ చేసుకోండి, చూడండి. ఈ యొక్క చూర్ణం మనకు అవసరమవుతుంది అనమాట. తవక్షీరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి ముద్దలు గడ్డలుగా ఉన్నటువంటి పదార్థమే తవక్షీరి. సంస్కృతంలో తవ అంటే వెదురు బొంగు అనేటువంటి అర్థం. క్షీరి అంటే క్షీరం. వెదురు బొంగులో అంటే బాగా ముదిరినటువంటి వెదురు బొంగులో క్షీరం తయారైపోయి లోపలి భాగంలో అంటే పాల వంటి పదార్థం తయారైపోయి ఆ పాల వంటి పదార్థము క్రమక్రమంగా ఎండిపోవడం చేత ఇలాంటి పదార్థం తయారైపోతుంది అనమాట. కాబట్టి దీన్ని తవక్షీరి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దీన్నే తెలుగులో వెదురు ఉప్పు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. అంటే వెదురు భాగంలో వెదురు బొంగుల్లో సంచితమైనటువంటి ఉప్పు లాంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని వెదురుప్పు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. మరి ఈ తవక్షీరి లేదా వెదురుప్పు అని చెప్పబడేటువంటి ఈ యొక్క ఔషధంలో అపారమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా శరీరంలో ఏ భాగంలో ఎక్కువగా ఉష్ణం చేత ఉత్పత్తి అయ్యేటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ ఆ లక్షణాలన్నింటినీ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ఈ యొక్క వెదురుప్పు లేదా తవక్షీరి అనేటువంటి ఈ యొక్క పదార్థంలో ఉన్నాయన్నమాట. మరి ఈ యొక్క తవక్షీరి మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారీ కొట్టులో ఇలాంటి ముక్కల రూపంలో గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇలాంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ తవక్షీరి చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను కలపడం జరుగుతుందన్నమాట. అలాగే మూడవ పదార్థంగా పటిక బెల్లం పొడి. దీన్నే పటిక బెల్లాన్ని ఇంతకుముందు చెప్పాను కదా, నవ్వుబోతు, కలకండ, మిశ్రీ ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అనమాట. ఈ పటిక బెల్లం పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. కేవలము ఈ 3 పదార్థాలే అంటే జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము, అదేవిధంగా తవక్షీరి చూర్ణము, పటిక బెల్లం పొడి. ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఔషధ గుణాల ప్రత్యేకత ఏంటంటే మన దేహంలో అధికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆమ్లత్వాన్ని తగ్గించేసేసి దేహాన్ని, రక్తాన్ని, ఇతర కణజాలాన్ని, సర్వ అవయవాలను కూడా క్షారత్వంలాగా మార్చేందుకు ఇవి ఉపయోగపడతాయి. మన దేహంలో క్షారత్వం పర్సెంటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మనం ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా ఈ యొక్క వేడి లక్షణాలు కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఆమ్లత్వం తగ్గి క్షారత్వం పెరిగేందుకు మనం ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 15 నిమిషాలు ఆగేసి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత ఈ విధంగా ఒక 50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని ఈ 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం కలిపేసేయాలన్నమాట. కాబట్టి 50 మిల్లీలీటర్ల నీళ్లు 50 మిల్లీలీటర్ల నీళ్ళలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వేడిని తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్రమక్రమంగా అధిక వేడి లక్షణాలు తగ్గి చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.